ఇంటర్పోల్‌ను ఆశ్రయించిన బంగ్లాదేశ్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని విజ్ఞప్తి. త్రివిధ బలగాలు 21వ శతాబ్ది పోరాటాలకు కావాల్సిన సాంకేతిక సామర్థ్యాలను సంతరించుకోవడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఏఐ, మెషిన్ లెర్నింగ్, హైపర్సోనిక్ క్షిపణులు, సైబర్ పోరు, రోబోటిక్స్ వంటి రంగాల్లో అగ్రశ్రేణికి చేరే కృషిని ముమ్మరం చేస్తున్నాయి. సొంత గడ్డపై ఫైటర్ విమానాలు, శతఘ్నులు, యుద్ధ నౌకల నిర్మాణానికి భారత్ కట్టుబడింది. డ్రోన్లు, క్షిపణులు, అంతరిక్ష నిఘా వ్యవస్థలను శరవేగంగా సమకూరుస్తోంది. సాఫ్ట్‌వేర్‌గా పేర్కొన్న ఈ అంశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భారత జనాభాలో యువశక్తిదే పెద్ద వాటా. కార్మిక సంస్కరణలను తీసుకువచ్చి యువశక్తికి సరైన నైపుణ్యాలు నేర్పాలి. భూ సంస్కరణల ద్వారా పరిశ్రమల స్థాపన, భూలభ్యత పెంచాలి. పారిశ్రామిక అగ్రశక్తిగా అవతరించాలి. పన్నుల విధానాలను, పెట్టుబడి మార్కెట్లను సంస్కరించాలి. మౌలిక వసతులను శరవేగంగా విస్తరించి, కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాయంతో హైటెక్ పారిశ్రామిక కేంద్రంగా అవతరించడానికి భారత్ ముమ్మరంగా కృషి చేయాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ సంస్థ గతంలో దేశవ్యాప్తంగా 49 నగరాల్లో ఒక అధ్యయనం చేసి ప్రతి చోటా పర్యాటకులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నట్లు అందులో తేలింది. యాత్రికుల పట్ల స్థానికుల ప్రవర్తన తీవ్ర అభ్యంతరంగా ఉంటుందని ఐఐటీ సర్వేలో పాల్గొన్న వారిలో 70% మంది తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 3% రిజర్వేషన్, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తే పరీక్ష లేకుండానే నియామకం, మెగా డిఎస్సిలోనూ 1% అదనంగా ఉద్యోగాలు. సమగ్ర శిక్షా అభియాన్ కృషి ప్రశంసనీయం. ప్రాజెక్టు ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి లోకేష్ అభినందనలు. రేపటి నుంచి రేర్ ఎర్త్‌పై అంతర్జాతీయ సదస్సు. తిరుపతికి 200 మంది దేశీ, విదేశీ ప్రతినిధుల రాక. పాలకులకు ఈస్టర్ సెలవు. తాత్కాలిక విరమణ ప్రకటించిన పుతిన్. మనిషి మరమనిషి సై. చైనా హాఫ్ మారథాన్‌లో సత్తా చాటిన హ్యూమనాయిడ్ రోబోలు. 27 కిలోమీటర్ల పరుగు పందెంలో అలరించిన రోబోలు. పురుషులతో పోటీగా దూసుకెళ్లిన వైనం. బీజింగ్‌లో విజయవంతమైన రేస్ కార్యక్రమం. ఎల్లుండి నుంచి మోదీ సౌదీ అరేబియా పర్యటన. భారత్, సౌదీ అరేబియా మధ్య పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందన్నారు. రెండు దేశాల నడుమ ఇప్పటికే అమల్లో ఉన్న ఇంధన సహకారానికి వ్యూహాత్మక కోణాన్ని జోడించే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. మూడో దశ చర్చలు 26న రోమ్‌లో ముగిసిన ఇరాన్, అమెరికా రెండో దఫా చర్చలు. బుల్లెట్‌కు బలైన భారతీయ విద్యార్థిని. 2 కార్లలోని వ్యక్తుల మధ్య కాల్పులు. దూసుకొచ్చిన బుల్లెట్ తగిలి బస్టాప్‌లో చనిపోయిన హర్సిమ్రత్ కౌర్. కెనడాలో విషాద ఘటన. ఉల్కాపాతపు వెలుగులు. ఏప్రిల్ 22న ఆకాశంలో కనువిందు. టార్చర్‌ను 1861లో తొలిసారిగా గుర్తించారు. ఇది సూర్యుని చుట్టూ 415 ఏళ్లకు ఒకసారి చుక్కలు తిరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఏటా ఏప్రిల్ చివరిలో భూమికి అతి సమీపంగా వస్తుంది. అప్పుడు దాని తోక తాలూకు శిథిలాలు భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంటాయి. కొన్ని అనామకంగా అదృశ్యమైపోతాయి. మరికొన్ని మాత్రం ప్రకాశవంతంగా మండిపోతూ అందమైన వెలుతురు వలయాలను సృష్టిస్తాయి. నాజిల్ డైవర్జెంట్ పరీక్ష విజయవంతం. పిఎస్ఎల్వి రాకెట్ 4 దశల్లో వినియోగించే ద్రవ ఇంజిన్ నాజిల్ డైవర్జెంట్ పరీక్షలు విజయవంతం. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రపోజల్ కాంప్లెక్స్ నుంచి ఈ ప్రయోగాలు నిర్వహించి విజయాన్ని సాధించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన వెబ్సైట్ ద్వారా శనివారం తెలియజేసింది. గోధుమ పంటను అంచనా వేసిన శాటిలైట్. ఈఓఎస్-4 రిసాట్-1, ఈఓఎస్-6 ఓషన్ శాట్-3, రీసోసాట్-2 ఉపగ్రహాల నుంచి ఆప్టికల్ సింథటిక్ అపర్చర్ రేడార్ సార్ రిమోట్ సెన్సింగ్ డేటా సెట్లను ఉపయోగించి గోధుమ పంటను అంచనా వేసినట్టు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కాలిపోతున్న అటవీ ప్రాంతం. అడవిలో అగ్గి, పర్యావరణం బుగ్గి. వ్యవసాయ ప్రమాదాలకు మానవుని స్వార్థం తోడు. కూలీలు బాగుపడుతున్న వేలాది ఎకరాల అటవీ ప్రాంతం తగ్గిపోతున్నట్టు చేతులు ఎత్తేసిన అటవీ శాఖ. బీజేడీ చీఫ్‌గా నవీన్ పట్నాయక్. 9వ సారి వరుసగా